ఫ్రెండ్స్, డిజైన్ యువర్ గోల్ యూట్యూబ్ ఛానల్కు స్వాగతం. మనం ఈ వీడియోలో డిఎస్సి 2024 నోటిఫికేషన్కి సంబంధించిన నోటిఫికేషన్ షెడ్యూల్, డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్, పొజిషన్స్, అలాగే ఎగ్జామినేషన్ షెడ్యూల్, క్వాలిఫికేషన్కి సంబంధించిన పూర్తి సమాచారం అయితే తెలుసుకోవడానికి ట్రై చేద్దాం. ఈ సమాచారం తెలుసుకునే ముందు ఇంకా మన ఛానల్ను ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోవడం వల్ల ఎప్పటికప్పుడు మన ఛానల్ నుంచి వచ్చే వీడియోస్ నోటిఫికేషన్ రూపంలో పొందగలరు. డిఎస్సి 2024 నోటిఫికేషన్కి సంబంధించిన షెడ్యూల్ చూసుకున్నట్లయితే మనకు నోటిఫికేషన్ అయితే 12/2/2024 రావడం జరిగింది. వీటి యొక్క ఫీ పేమెంట్స్ కూడా అదే రోజున ఎనేబుల్ చేయడం జరిగింది. ఫీ పేమెంట్స్ యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 21/2/2024. అలాగే ఆన్లైన్ సబ్మిషన్స్ కూడా 12/2/2024 స్టార్ట్ అవ్వడం జరిగింది. వీటి యొక్క లాస్ట్ డేట్ చూసుకున్నట్లయితే 22/2/2024 వరకు ఉంటుంది. వీటి యొక్క ఆన్లైన్ మోక్ టెస్ట్లు మనకు 24/2/2024 నుంచి ఎనేబుల్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క హాల్ టికెట్స్ మనకు 5/3/2024 డౌన్లోడ్స్ అవుతాయి. వీటి యొక్క ఎగ్జామినేషన్కి సంబంధించిన షెడ్యూల్ చూసుకున్నట్లయితే 15/3/2024 నుంచి 30/3/2024 వరకు 15 రోజుల పాటు ఎగ్జామినేషన్స్ అయితే జరుగుతుంది. వీటి యొక్క ఎగ్జామినేషన్స్ మనకు బోత్ సెషన్స్ 2 సెషన్స్గా డివైడ్ చేశారు. సెషన్ 1 మనకు 9:30 AM నుంచి 12 noon వరకు ఉంటుంది. సెషన్ 2 చూసుకున్నట్లయితే 2:30 PM నుంచి 5 PM వరకు ఉంటుంది. వీటి యొక్క ఇనీషియల్ కీస్ మనకు 31/3/2024 రిలీజ్ చేయడం జరుగుతుంది. వీటి యొక్క అబ్జెక్షన్స్లో ఇనీషియల్ కీలో అబ్జెక్షన్స్ అలాగే మనకు 3/4/2024 తీసుకోవడం జరుగుతుంది. వీటి యొక్క ఫైనల్ కీ చూసుకున్నట్లయితే 8/4/2024 రిలీజ్ చేస్తారు. వీటి యొక్క ఫైనల్ రిజల్ట్స్ డిక్లరేషన్ చూసుకున్నట్లయితే 15/4/2024 ఫైనల్ రిజల్ట్స్ అయితే డిక్లేర్ చేస్తారు. నోటిఫికేషన్కి సంబంధించిన డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే గవర్నమెంట్ స్కూల్స్, జిల్లా ప్రజా పరిషత్ స్కూల్స్, అలాగే మండల ప్రజా పరిషత్ స్కూల్స్కి సంబంధించిన ఉమ్మడి 13 జిల్లాలకు మొత్తం 3,453 పోస్ట్స్ అయితే వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. అందులో స్కూల్ అసిస్టెంట్స్కు 1725, అలాగే ఎస్జిటిస్కు 1728, ఇలా టోటల్గా 3,453 ఖాళీలు అయితే ఇవ్వడం జరిగింది. ఈ వేకెన్సీస్ మీకు డిస్ప్లే చేయడం జరిగింది. వీడియో పాజ్ చేసి చూసుకోగలరు. నెక్స్ట్ మనకు మున్సిపల్ స్కూల్స్కి సంబంధించిన టోటల్ వేకెన్సీస్ చూసుకున్నట్లయితే మొత్తం 607 ఉన్నాయి. అందులో స్కూల్ అసిస్టెంట్స్కు 334, అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికు 272, ఇలా మొత్తం 607 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ డిస్ట్రిక్ట్ వైజ్ వేకెన్సీస్ మీరు వీడియో పాజ్ చేసి చెక్ చేసుకోగలరు. నెక్స్ట్ ట్రైబల్ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ఆశ్రమ స్కూల్స్కి సంబంధించిన వేకెన్సీస్ చూసుకున్నట్లయితే టోటల్గా మనకు 506 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. స్కూల్ అసిస్టెంట్స్కు 226, సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటికి 280, టోటల్గా 506 వేకెన్సీస్ అయితే ఇవ్వడం జరిగింది. ఈ 13 జిల్లాలకు సంబంధించిన వేకెన్సీస్ మీరు వీడియోని పాజ్ చేసి వేకెన్సీస్ లిస్ట్ అయితే చెక్ చేసుకోవాలి. వేకెన్సీకి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్ యొక్క షెడ్యూల్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్స్ మరియు సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయిన ఎస్జిటి వాళ్ళకు 15/3/2024 నుంచి 30/3/2024 వరకు 15 రోజుల పాటు ఎగ్జామ్స్ అయితే కండక్ట్ చేయడం జరుగుతుంది. ఇవి 2 సెషన్స్లో ఉంటుంది. ఫస్ట్ సెషన్ చూసుకున్నట్లయితే 9:30 AM నుంచి 12 noon వరకు ఉంటుంది. సెషన్ 2 చూసుకున్నట్లయితే 2:30 PM నుంచి 5 PM వరకు 2.5 hours అయితే ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్స్ అయిన ఫిజికల్ ఎడ్యుకేషన్ ట్రైనర్ ఎగ్జామినేషన్ వాళ్ళకు 3 hours అయితే ఎగ్జామినేషన్ ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించి ఆన్లైన్ అప్లికేషన్ ప్రాసెస్ పూర్తయ్యేసరికి వచ్చిన ఆన్లైన్ అప్లికేషన్స్ సంఖ్య బట్టి
ఎగ్జామినేషన్ షెడ్యూల్లో మార్పులు అయితే ఉండవచ్చని ఇక్కడ ఇవ్వడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్కి సంబంధించిన ఏజ్ రిలాక్సేషన్స్ చూసుకున్నట్లయితే 1 జూలై 2024 నాటికి 18 సంవత్సరాల నుంచి 44 సంవత్సరాల లోపు అయితే ఉండాలి. ఎస్సీ, ఎస్టీ, బీసీ, ఈడబ్ల్యూఎస్ క్యాండిడేట్స్కి రిలాక్సేషన్తో కలిపి 49 సంవత్సరాలు మించకూడదు. ఫిజికల్ ఛాలెంజ్డ్ పర్సన్స్కి అప్పర్ ఏజ్ లిమిట్ చూసుకున్నట్లయితే 54 సంవత్సరాలు. ఈ నోటిఫికేషన్కి సంబంధించి మెథడ్ ఆఫ్ రిక్రూట్మెంట్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్ మరియు నాన్ లాంగ్వేజెస్ వాళ్ళకి టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. అందులో 80 మార్క్స్ కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్లో ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ అనేది మనకు ఏపీ టెట్కి సంబంధించి 20% మార్క్స్ అయితే వెయిటేజ్ ఉంటుంది. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయిన ఎస్జిటీస్కు టోటల్గా 100 మార్క్స్ ఉంటుంది. ఇందులో 80 మార్క్స్ అనేది కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్లో ఉంటుంది. రిమైనింగ్ 20 మార్క్స్ అనేది ఏపీ టెట్కి 20% వెయిటేజ్ అయితే ఉంటుంది. అలాగే స్కూల్ అసిస్టెంట్స్కి చూసుకున్నట్లయితే ఫిజికల్ ఎడ్యుకేషన్ అయిన పీఈటీస్కి టోటల్గా కంప్యూటర్ బేస్డ్ రిటన్ టెస్ట్లో 100 మార్క్స్ మాత్రమే ఉంటుంది. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన క్వాలిఫికేషన్స్ మరియు ఎలిజిబుల్ క్రైటీరియా చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్ మ్యాథమెటిక్స్కి సంబంధించిన ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. గ్రాడ్యుయేషన్లో మ్యాథమెటిక్స్, అలాగే బీఈడి డిగ్రీలో మ్యాథమెటిక్స్ మనకు మెథడాలజీ సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్ ఫిజికల్ సైన్స్కి చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసి ఉండాలి. అందులో అట్లీస్ట్ 2 సబ్జెక్ట్స్ మనకు ఫిజిక్స్, ఇంజనీరింగ్ ఫిజిక్స్, ఇన్స్ట్రుమెంటల్ అండ్ కెమిస్ట్రీ, అప్లైడ్ కెమిస్ట్రీ, ఇండస్ట్రియల్ కెమిస్ట్రీ, లేదా బీఈడిలో సైన్స్ లేదా ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ లేదా సైన్స్ అనే సబ్జెక్ట్స్ మనకు మెథడాలజీ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. బీసీఏ క్యాండిడేట్స్ అయితే బీసీఏతో పాటు విత్ ఫిజిక్స్ లేదా కెమిస్ట్రీ ఆ గ్రూప్లో సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్స్ బయాలజికల్ సైన్స్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్లో బోటనీ లేదా జువాలజీ కంప్లీట్ చేసి ఉండాలి. లేదా బీఈడిలో బయాలజికల్ సైన్స్ లేదా న్యాచురల్ సైన్స్ లేదా సైన్స్, బోటనీ లేదా జువాలజీ మెథడాలజీ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. బీసీఏ క్యాండిడేట్స్ అయితే ఇంటర్మీడియట్ లెవెల్లో బోటనీ లేదా జువాలజీ గ్రూప్ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. బీఈడి డిగ్రీలో బయాలజికల్ సైన్స్, న్యాచురల్ సైన్స్, సైన్స్, బోటనీ లేదా జువాలజీ మెథడాలజీ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్స్ సోషల్ స్టడీస్ చూసుకున్నట్లయితే గ్రాడ్యుయేషన్తో పాటు బీఈడిలో సోషల్ స్టడీస్ లేదా సోషల్ సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ సబ్జెక్ట్స్ అనేది మెథడాలజీ సబ్జెక్ట్స్ అయి ఉండాలి. లేదా బీసీఏ లేదా బీబీఎం క్యాండిడేట్స్ అయితే సోషల్ సైన్స్ ఇంటర్మీడియట్ లెవెల్లో గ్రూప్ సబ్జెక్ట్ అయితే అయి ఉండాలి. బీఈడి డిగ్రీలో సోషల్ స్టడీస్, సోషల్ సైన్స్, జియోగ్రఫీ, హిస్టరీ, పాలిటిక్స్, పొలిటికల్ సైన్స్, ఎకనామిక్స్ అనేవి మెథడాలజీ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్స్ ఇంగ్లీష్ చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీలో ఇంగ్లీష్ అనేది మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో ఇంగ్లీష్ అయితే చేసి ఉండాలి. బీఈడి డిగ్రీలో ఇంగ్లీష్ అనేది మెథడాలజీ సబ్జెక్ట్స్ అయితే అయి ఉండాలి. స్కూల్ అసిస్టెంట్స్ తెలుగు చూసుకున్నట్లయితే బ్యాచిలర్స్ డిగ్రీలో తెలుగు అనేది మెయిన్ సబ్జెక్ట్ అయి ఉండాలి. బ్యాచిలర్స్ డిగ్రీలో ఓరియంటల్ లాంగ్వేజెస్ ఇన్ తెలుగు చేసి ఉండాలి. లేదా పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలో తెలుగు లేదా బీఈడిలో తెలుగు అనేది మెథడాలజీ సబ్జెక్ట్ అయి ఉండాలి. లేదా తెలుగు పండిట్ ట్రైనింగ్ చేసిన వాళ్ళైతే అర్హులు. సెకండరీ గ్రేడ్ టీచర్స్ అయిన హెచ్ఈటీస్ యొక్క క్వాలిఫికేషన్స్ చూసుకున్నట్లయితే కంపల్సరీగా ఇంటర్మీడియట్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. అలాగే దాంతోపాటు 2 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎడ్యుకేషన్ డిఈడి లేదా డిఎల్ఈడి డిప్లొమా ఇన్ ఎలిమెంటరీ ఎడ్యుకేషన్ అయితే కంప్లీట్ చేసి ఉండాలి. లేదా ఎన్సిటిఈ అయితే కంప్లీట్ చేసి ఉండాలి.
లేదా బీఈడీలో 50% మార్క్స్తో అయితే బీఈడీ కంప్లీట్ చేసి ఉండాలి. ఈ నోటిఫికేషన్కి సంబంధించిన కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామినేషన్ స్ట్రక్చర్ చూసుకున్నట్లయితే స్కూల్ అసిస్టెంట్స్ లాంగ్వేజెస్ మరియు నాన్ లాంగ్వేజెస్కి చూసుకున్నట్లయితే మొత్తం 2.5 hours 2 hours 30 minutes అయితే ఉంటుంది. వీటికి టోటల్గా 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ అయితే ఉంటాయి. వీటికి 80 మార్క్స్ అయితే ఉంటుంది. పార్ట్ 1 చూసుకున్నట్లయితే జనరల్ నాలెడ్జ్ మరియు కరెంట్ అఫైర్స్లో 20 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటాయి, వాటికి 10 మార్క్స్. పార్ట్ 2 పర్స్పెక్టివ్ ఇన్ ఎడ్యుకేషన్ 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది. అలాగే పార్ట్ 3 చూసుకున్నట్లయితే క్లాస్ రూమ్ ఇంప్లికేషన్స్ ఆఫ్ ఎడ్యుకేషన్ సైకాలజీ ఉంటుంది. వీటికి 10 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, వీటికి 5 మార్క్స్ ఉంటుంది. పార్ట్ 4 చూసుకున్నట్లయితే కంటెంట్ ఆఫ్ కన్సర్న్ సబ్జెక్ట్ 80 మార్క్స్ 80 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, వీటికి 40 మార్క్స్ ఉంటాయి. అలాగే మెథడాలజీ చూసుకున్నట్లయితే 40 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్ ఉంటుంది, వీటికి 20 మార్క్స్ ఉంటుంది. టోటల్గా 160 మల్టిపుల్ చాయిస్ క్వశ్చన్స్కి 80 మార్క్స్ అయితే ఉంటుంది. ఎస్జిటిస్కి చూసుకున్నట్లయితే సెకండరీ గ్రేడ్ టీచర్స్కి మొత్తం 2 hours 30 minutes అయితే ఎగ్జామ్ ఉంటుంది. అలాగే సెకండరీ గ్రేడ్ టీచర్ ఎస్జిటి మరియు స్కూల్ అసిస్టెంట్స్ సంబంధించిన పీఈటీకి సంబంధించిన వాటిని డిస్ప్లే చేయడం జరుగుతుంది. వీడియో లెంత్ ఎక్కువ అవుతుంది కాబట్టి అన్ని వాటి కోసం ఎక్స్ప్లెయిన్ చేయడానికి కొంచెం లెంత్ అవుతుంది. మీరు వీడియోని పాజ్ చేసి వీటి యొక్క వివరాలు క్లియర్గా తెలుసుకోగలరు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బై బాయ్.